ఈరోజు నేను ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఉపయోగపడే ఒక వాస్తవికమైన విషయాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నానండి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులలో కూడా అబద్ధం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే వస్తువు అద్దం ఒకటేనండి. అద్దమునకు అబద్ధమాడే గుణం లేదు, అద్దమునకు పక్షపాతం లేదు, అద్దమునకు మొహమాటం కూడా ఉండదండి. మొహమాట పడి ఒకవేళ మనం సరిగ్గా లేకపోయినా సరే మనం బాగున్నామని అద్దం చెప్పిందనుకోండి, అది అద్దమునకు నష్టం కాదు, మనకే నష్టం. కాబట్టి నేను ఇలాగూ చెప్తే ఆ వ్యక్తి బాధపడతాడేమో, నేను ఇలాగూ చెప్తే ఆ వ్యక్తి ఫీల్ అవుతాడేమో అని ఎంత మాత్రము అద్దం అనేది అనుకోదండి. ఒకవేళ మనం సరిగ్గా లేకపోతే అద్దం చెప్పేస్తుందండి, అయ్యా నీ తల సరిగ్గా లేదు, తల దువ్వుకోవాలి అని అద్దం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుందండి. ఇక్కడ మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సింది ఏదనగా అద్దం అనగా వాక్యమేనని మనం గ్రహించాలండి. అద్దం ఎప్పుడూ కూడా మన దగ్గరికి రాదండి, మనమే ఎప్పుడు అద్దం దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా వాక్యం దగ్గరికి మనం వెళ్ళాలండి. మనం వెళ్ళకపోతే వాక్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదండి. అద్దం ఏ విధంగా అయితే నీ తప్పులను ఎత్తి చూపి నిన్ను సరిచేస్తుందో, వాక్యం కూడా నీ తప్పులను సరిచేయడానికి అద్దమును పోలి ఉంటుందండి. ఆమేన్.